వైభవ్ సూర్యవంశి బ్యాటింగ్‌లో మనకు వైభవం కనిపిస్తే, రజత్ పటిదార్ బ్యాటింగ్‌లో ఆ రాజసం అనేది కనిపిస్తుంది. మాట్లాడుకుందాం. అందుకంటే నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్ సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 20 ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వెన్యూ వచ్చేసి వాంఖడే స్టేడియం. టాస్ గెలిచింది ఎవరు అంటే ముంబై ఇండియన్స్, అండ్ బ్యాటింగ్ ఆహ్వానించింది ఎవరిని అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అండ్ ముంబై టాస్ వేసినప్పుడు ఖచ్చితంగా ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి అందుకే టాస్ని దగ్గర నుంచి చూపించడం జరిగింది. లాస్ట్ టైం ఒక మ్యాచ్లో ఒక ఇష్యూ జరిగింది కాబట్టి ఫ్లిప్ చేశారు, టాస్ ఫిక్సింగ్ చేశారని కొన్ని ఆరోపణలు వచ్చాయి కాబట్టి ముంబై ఇండియన్స్ ఈసారి జాగ్రత్త పడింది. కెమెరామెన్ కూడా జాగ్రత్త పడడం జరిగింది, టాస్ని చూపించడం జరిగింది. సో ఏంటంటే ముందుగా బ్యాటింగ్కి వచ్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో ఏంటంటే ఇంటెంట్ ఈజ్ క్లియర్. ఏంటంటే మొదట బ్యాటింగ్ చేసామా, ఎంత వీలైతే అంత స్కోర్ని తీసుకెళ్ళిపోవాలి. తర్వాత బ్యాటింగ్ చేసామా, వీలైన తక్కువ స్కోర్కి ప్రత్యర్థిని కట్టడి చేయాలి. సో ఏంటంటే ఇంటెంట్ చాలా క్లియర్గా ఉన్నప్పుడు ఇలాంటి స్కోర్లే రావడం జరుగుతుంది. ఆర్సీబీ నిన్న 240 పరుగులు చేయడం జరిగింది 20 ఓవర్లలో. అంటే ఎలాంటి ఇంటెంట్తో వాళ్ళు రావడం జరిగిందో ఒక్కసారి ఆలోచించండి. ముందుగా ఫిల్ సాల్ట్ ఏంటంటే ఈ మ్యాచ్కి ముందు ఫిల్ సాల్ట్ని పక్కన పెట్టాలి, ఫామ్లో లేడు, ఫిల్ సాల్ట్ని పక్కన పెట్టి బెత్తల్ని తీసుకోవాలి అని చెప్పి అన్న వాళ్ళందరికీ ఫిల్ సాల్ట్ నన్ను పక్కన పెడతావా, అంత ధైర్యం మీకుందా అని చెప్పి నేను హాఫ్ సెంచరీ కొట్టిన తర్వాత నన్ను పక్కన పెట్టేది లేదు, నేను ఇక్కడే ఉంటా, టీంలోనే ఉంటా, నేనే ఓపెన్ చేస్తా ఆర్సీబీకి అని చెప్పి స్ట్రేట్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది డకెట్కి. ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఫిల్ సాల్ట్ 36 బాల్స్లో 6 4లు 6 6లతో 216 స్ట్రైక్ రేట్తో 78 పరుగులు చేయడం జరిగింది. ఇది బ్రూటల్ హిట్టింగ్ అని చెప్పొచ్చు. పవర్ ప్లేలో ఎలాంటి హిట్టింగ్ కావాలో అలాంటి హిట్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఫిల్ సాల్ట్ 76 పరుగులు 36 బాల్స్, 78 పరుగులు 36 బాల్స్లో అంటే నిజంగా ఇది బ్రూటల్ హిట్టింగ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత మన కింగ్ కోహ్లీ ఏంటంటే ముందుగా హిట్టింగ్ కింగ్ కోహ్లీని స్టార్ట్ చేశాడు. బట్ ఏంటంటే తర్వాత ఫిల్ సాల్ట్ ఆడుతున్న విధానం, రజత్ పటిదార్ ఆడుతున్న విధానానికి ఏంటంటే కోహ్లీ ఎక్కువగా స్ట్రైక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సంథింగ్ ఏదో ఇంజరీతో కొంచెం కన్సర్న్గా ఉన్నాడు. సో ఏంటంటే దానివల్ల కోహ్లీ 38 బాల్స్లో 50 పరుగులు చేయడం జరిగింది, 5 4లు 1 6 కొట్టడం జరిగింది. తర్వాత 50 పరుగులు చేసిన తర్వాత మనకు హార్దిక్ పాండ్యా బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ కావడం జరిగింది. బట్ కింగ్ కోహ్లీ తన బ్యాటింగ్ స్టైల్ని చేంజ్ చేసుకున్నాడు. ఇంతకుముందు ఏంటంటే బ్యాటింగ్ ఏంటంటే టీంకు తగ్గట్టు ఆడేవాడు. బట్ ఏంటంటే ఇప్పుడు మొదటి నుంచి హిట్టింగ్ అయితే మొదలు పెట్టడం జరిగింది. 2 ఇయర్స్ నుంచి పూర్తిగా బ్యాటింగ్, లాస్ట్ ఇయర్ నుంచి బ్యాటింగ్ స్టైలే మార్చిపోయడం జరిగింది మన కింగ్ కోహ్లీది. బట్ ఫైనల్గా ఏంటంటే హాఫ్ సెంచరీని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఏంటంటే కింగ్ ఉన్నాడంటే రికార్డుల వేటలో ఎప్పుడు ముందే ఉంటాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి రజత్ పటిదార్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా టిమ్ డేవిడ్ 16 బాల్స్లో కొంచెం అంటే ప్రమోషన్ వచ్చింది, ముందే రావడం జరిగింది. 16 బాల్స్లో 34 పరుగులు చేశాడు, 2 4లు 3 6లు. జితేష్ శర్మ కొంచెం డిసప్పాయింటెడ్. ఎందుకంటే ఫినిషింగ్ రోల్ ఇచ్చారు, దేవదత్ పడికల్ని ఆపి మరి జితేష్ శర్మను పంపారు. వీళ్ళిద్దరూ మనం కంపేర్ చేసుకున్నట్లయితే దేవదత్ పడికల్ కొంచెం ఫామ్లో ఉన్నాడు, అయినప్పటికీ జితేష్ శర్మను పంపాడు. 9 బాల్స్లో 10 రన్ల, 9 బాల్స్లో మినిమం 30 రన్లన్నా ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ అంత భారీ స్కోర్ ఉంది. సో ఏంటంటే నువ్వు హిట్టింగ్ చేస్తే అప్పుడు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏంటంటే 9 బాల్స్లో 10 రన్లు, జితేష్ శర్మ ఎక్కడో డిసప్పాయింటెడ్. తర్వాత రోమరీష్ ఒక 2 పరుగులు. ఇక రజత్ పటిదార్ ఖచ్చితంగా రాజసం కనిపిస్తుంది. రజత్ పటిదార్ 20 బాల్స్లో 4 4లు 5 6లతో 265 స్ట్రైక్ రేట్తో 53 పరుగులు చేయడం జరిగింది రజత్ పటిదార్. ఒకనొక ఎండ్లో 11 బాల్స్లో హాఫ్ సెంచరీ అవుతుంది అనుకున్నాం, తర్వాత 10 బాల్స్లో అవుతుంది అనుకున్నాం, ఓవరాల్గా 12 బాల్స్లో అవుతుంది అనుకున్నాం. బట్ చిన్న మిస్టేక్స్ వల్ల ఏంటంటే 17 బాల్లో అయితే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. బట్ బ్రూటల్ హిట్టింగ్ అంటే ఏంటో చూపించడం జరిగింది. ఏంటంటే బ్యాటర్లకు చుక్కలు చూపించాడు రజత్ పటిదార్. అలాగే ఫిల్ సాల్ట్ ఏమో సాట్నర్కి ఓపెనింగ్ రాగానే ఏంటంటే సిక్సర్లతో వెల్కమ్ పలికాడు, 3 6లు కొట్టి సాట్నర్కి వెల్కమ్ పలికితే తర్వాత మళ్ళీ సాల్టే మార్కండేకి 3 4లు 1 6 కొట్టి వెల్కమ్ పలకడం జరిగింది. సో ఏంటంటే ఆర్సీబీ ఓవరాల్గా ఫిక్స్ అయిందంటే బ్రూటల్ హిట్టింగ్, ఖచ్చితంగా బ్రూటల్ హిట్టింగ్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు కదా, మంచి కసి మీద ఉన్నారు. ఏంటంటే ఆల్రెడీ ఒక కప్ అందుకున్నారు, రుచి మరిగారు, ఇంకో కప్పు కావాలంటున్నారు. అందుకే బ్రూటల్ హిట్టింగ్ అయితే నిన్న చేయడం జరిగింది. రజత్ పటిదార్ ఫామ్ చూస్తుంటే నిజంగా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు రజత్ పటిదార్. ఎందుకంటే నిన్నటి మ్యాచ్లో 20 బాల్స్లో 53 పరుగులు చేయడం జరిగింది. అంతకుముందు ఏదైతే ఆర్ఆర్తో రాజస్థాన్ రాయల్స్తో జరిగిందో 40 బాల్స్లో 63 పరుగులు చేయడం జరిగింది. ఆ మ్యాచ్లో ఏంటంటే బుడ్డోడి దయ వల్ల ఏంటంటే ఆర్సీబీ ఓడిపోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 19 బాల్స్లో సిఎస్కే మీద 48 పరుగులు నాట్అవుట్గా ఉన్నాడు. అలాగే ఎస్ఆర్హెచ్ మీద 12 పరుగులు 31 పరుగులు. అంటే ఎలాంటి ఫామ్లో ఉన్నాడో రజత్ పటిదార్ మనకు అర్థమవుతుంది. సో ఏంటంటే రజత్ పటిదార్ ఇలాంటి ఫామ్లో ఉండడం వల్లనే ఇప్పుడు చాలా మంది డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏంటంటే రజత్ పటిదార్ని టీమిండియాలో తీసుకోవాలి, అలాగే శ్రేయస్ అయ్యర్ని కూడా టీమిండియాలో తీసుకోవాలి. తొందరలోనే వైభవ్ సూర్యవంశి కూడా టీమిండియాలో వచ్చే అవకాశం ఉంది. ఎవరు మరి టీమిండియా నుంచి బయటకు వెళ్ళిపోతారు, మరి ఎవరి స్థానాన్ని వీళ్ళు భర్తీ చేస్తారంటే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ముందుగా ఒకసారి మనము బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే వరల్డ్లోనే బెస్ట్ బౌలర్స్ ఉన్నారు ముంబై ఇండియన్స్ దగ్గర. ట్రెంట్ బోల్ట్ ఫాస్టెస్ట్ బౌలర్, 4 ఓవర్లలో 50 రన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే హార్దిక్ పాండే కెప్టెన్ సబ్ 4 ఓవర్స్లో 39 రన్స్ ఇవ్వడం జరిగింది. మిచెల్ స్టార్టనర్ 4 ఓవర్లో 43 పరుగులు ఇవ్వడం జరిగింది. మార్కండే 2 ఓవర్లో 40 పరుగులు ఇవ్వడం జరిగింది. శార్దుల్ ఠాకర్ 2 ఓవర్లో 32 పరుగులు ఇవ్వడం జరిగింది. అండ్ వరల్డ్లోనే బెస్ట్ బౌలర్ ముందు వరుసలో ఉండే బౌలర్ జస్మిత్ బుమ్రా
4 ఓవర్లలో 35 పరుగులు ఇవ్వడం జరిగింది. జస్ప్రీత్ బుమ్రా ఈ సీజన్లో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. అండ్ జస్ప్రీత్ బుమ్రా లాస్ట్ 5 ఐపీఎల్ మ్యాచ్లు చూస్తుంటే మనము పంజాబ్ కింగ్స్ మీద 40 పరుగులు, ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. కేకేఆర్ మీద 35 పరుగులు ఇవ్వడం జరిగింది, ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. డీసీ మీద 21 పరుగులు ఇవ్వడం జరిగింది, ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. ఆర్ఆర్ మీద 32 పరుగులు ఇవ్వడం జరిగింది, ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. ఆర్సీబీ మీద 35 పరుగులు, ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. సో ఏంటంటే జస్ప్రీత్ బుమ్రా ఎక్కడో స్కోర్ అంటే ఇస్తున్నాడు, బట్ వికెట్లు తీసుకుంటాం. బేసిక్గా జస్ప్రీత్ బుమ్రా అంటే యార్కర్లకే భయపడతారో, ఆపోజిట్లో ఎవరైతే ప్లేయర్స్ ఉంటారో భయపడతారో. బట్ ఏంటంటే ఐపీఎల్లో కొద్దిగా కొంచెం తగ్గింది అని చెప్పుకోవచ్చు, ఫామ్ తగ్గింది అని చెప్పుకోవచ్చు. బుడ్డోడైతే లేపి కొడుతున్నాడు, బౌలర్ ఎవరైనా చూస్తలేరు, ఏకంగా బాల్ని తీసి బౌండరీ అవతలే పడేస్తున్నాడు బుడ్డోడైతే. సో బుడ్డోడికి కూడా జస్ప్రీత్ బుమ్రా దగ్గర దంగట్లేదు అంటే మరి జస్ప్రీత్ బుమ్రా ఫామ్ కొద్దిగా కోల్పోతున్నారు. సో ఏంటంటే జస్ప్రీత్ బుమ్రా జస్ట్ ఐపీఎల్తోనే కాదు కదా, నెక్స్ట్ మన టీంలో కూడా ఉంటాడు కాబట్టి జస్ప్రీత్ బుమ్రా మంచి ఫామ్ని అందుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఇక నెక్స్ట్ 240 భారీ పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కి దిగిన ముంబై ఇండియన్స్ ఆరంభంలో కొంచెం మంచిగానే రావడం జరిగింది. ఎందుకంటే రికల్టన్ 22 బాల్స్లో 37 పరుగులు, 3 4లు, 3 6లతో 128 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయడం జరిగింది. అలాగే రోహిత్ శర్మ 13 బాల్స్లో 19 పరుగులు, 2 4లు, 1 6తో 140 స్ట్రైక్ రేట్తో 4 ఓవర్ల వరకు మంచిగా బ్యాటింగ్ చేయడం జరిగింది. బట్ 4 ఓవర్ల తర్వాత రషీక్ ఇంకా కృణాల్ పాండ్యా కొంచెం అదుపులోకి తీసుకురావడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే 240 పరుగులు భారీ లక్ష్యం ఉన్నప్పుడు 22 బాల్స్లో రికల్టన్ 37 పరుగులు అంటే ఎక్కడో పవర్ ప్లేలో అది కరెక్ట్ స్కోర్ కాదేమో అని అనిపించింది. అలాగే రోహిత్ శర్మ కూడా 13 బాల్స్లో 19 రన్స్ అన్నప్పుడు ఎక్కడో కరెక్ట్ కాదనిపించింది. బట్ రోహిత్ శర్మ ఇంకా మన విరాట్ కోహ్లీ చూస్తే ఎన్నో సంవత్సరాలుగా టీమిండియాకి ఆడుతున్నారు, 18 సీజన్లుగా ఐపీఎల్కి ఆడుతున్నారు. సో ఏంటంటే కొంచెం ఇంజురీస్ అవుతుంటాయి. రోహిత్ శర్మ కూడా కొంచెం ఇంజురీతో బాధపడడం జరిగింది. విరాట్ కోహ్లీ కూడా ఇంజురీతో బాధపడి డౌట్కి వెళ్ళిపోయి తర్వాత ఫీల్డింగ్ కూడా రాలేదు. సో రోహిత్ శర్మ కూడా రిటైర్డ్ అవుట్ కావడం జరిగింది. సో ఏంటంటే వీళ్ళిద్దరు చాలా సంవత్సరాల నుంచి ఆడుతున్నారు కాబట్టి కొంచెం బాడీ సహకరించకపోవచ్చు. బట్ ఏంటంటే హోప్ వీళ్ళు మంచిగా తొందరగా కోలుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఇక సూర్యకుమార్ యాదవ్ 22 బాల్స్లో 33 రన్స్ అంటే ఎక్కడో ఇది కరెక్ట్ కాదేమో అనిపించింది. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ 360 డిగ్రీస్లో కొట్టగలిగే టాలెంట్ ఉన్న ఇలాంటి ప్లేయర్ 22 బాల్స్లో 33 రన్స్, అది 240 పరుగుల భారీ లక్ష్యం ఉన్నప్పుడు ఎక్కడో కరెక్ట్ కాదనిపించింది. ఇంకా మన తెలుగు చేద్దాం తిలక్ వర్మ ఏంటంటే ఒక పరుగు మాత్రమే చేయడం జరిగింది. ఈ సీజన్లో అంతగా ఫామ్లో లేడు. మాట్లాడుకుందాం వీళ్ళ గురించి మళ్ళీ. హార్దిక్ పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. 22 బాల్స్లో 40 పరుగులు చేయడం జరిగింది. ఇది ఓకే అని చెప్పొచ్చు. 22 బాల్స్లో 40 పరుగులు, 6 4లు, 1 6తో మంచి బ్యాటింగ్ చేయడం జరిగింది. అండ్ రమన్దీర్ 1 పరుగు చేయడం జరిగింది. మిచెల్ సాట్నర్ 8 పరుగులు చేయడం జరిగింది. సో గేమ్ చేంజర్ ఎవరు అంటే ముంబై ఇండియన్స్కి అక్కడ వరకు స్కోర్ వెళ్ళింది అంటే ఎవరు అంటే రూతఫర్డ్ 31 బాల్స్లో 1 4, 9 6లతో హ్యాండిల్ చేశాడు. 230 స్ట్రైక్ రేట్తో 71 పరుగులు చేయడం జరిగింది. అయితే రూతఫర్డ్ 18 పరుగుల దగ్గర అవుట్ కావడం జరిగింది. బట్ అదేంటంటే నో బాల్, అది నో బాల్ కాకపోయి ఉంటే 18 పరుగులకి రూతఫర్డ్ అవుట్ అయ్యి ఉండేవాడు. సో ఇన్ని పరుగులు వచ్చేవి కాదు. సో 18 పరుగుల నుంచి 71 పరుగులు అంటే ఆల్మోస్ట్ ఒక 50 పరుగులు డిఫరెన్స్. ఒకవేళ రూతఫర్డ్ అప్పుడే అవుట్ అయిపోతే ముంబై ఇండియన్స్ ఇంకో 50 పరుగులు వెనకానే ఉండేది. సో ఏంటంటే ఎవరైనా వచ్చినా ఇంకో 20-30 పరుగులు ఎక్స్ట్రా చేసే వాళ్ళేమో కానీ ఒక 50 పరుగులు ఈజీగా ఎక్స్ట్రా వెనకాలనే ఉండేది. బట్ ఏంటంటే రూతఫర్డ్ నిన్న ముంబై ఇండియన్స్ నుంచి కొద్దిగా స్ట్రాంగ్ బ్యాటింగ్ చేశాడు, మంచి విధ్వంసకరం బ్యాటింగ్ చేశాడు అని చెప్పుకోవచ్చు. బట్ ఏంటంటే తిలక్ వర్మకి, సూర్యకుమార్ యాదవ్కి, జస్ప్రీత్ బుమ్రాకి, ఇంకా హార్దిక్ పాండ్యాకి వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ఐపీఎల్, జస్ట్ ఐపీఎల్ మాత్రమే కాదు, నెక్స్ట్ టీమిండియాలో కూడా ఏంటంటే ఈ ఐపీఎల్ని బట్టి ప్లేసెస్ మారే అవకాశం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అందరూ అంటున్నారు ఆల్రెడీ వైభవ్ సూర్యవంశీ లోపలికి రావాలి, మన సర్పంచ్ ఆఫ్ శ్రేయస్ అయ్యర్ లోపలికి రావాలి, అలాగే మిడిల్ ఆర్డర్లో రజత్ పటిదార్ రావాలి. మరి వీళ్ళు ముగ్గురు లోపలికి రావాలంటే ఖచ్చితంగా కొంతమంది బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు టీమిండియాలో ఉన్న ఎక్కువ మంది ప్లేయర్స్ మనకు ముంబై ఇండియన్స్లో ఉన్న 4 ప్లేయర్స్ ఉన్నారు. మరి 4 ప్లేయర్స్ కూడా ప్రజెంట్ చూస్తుంటే అంత సాలిడ్ పర్ఫార్మెన్స్ లేదు. ఒక మన హార్దిక్ పాండ్యా మాత్రమే బౌలింగ్ డిపార్ట్మెంట్లో, బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాళ్ళు ఎవరు అంత పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. కాబట్టి ముంబై ఇండియన్స్లో ఈ 4 తిరిగి ఫామ్లోకి రాకపోతే కొద్దిగా ప్లేసెస్ తారుమారయ్యే అవకాశం కూడా ఉంటుంది. అదొక్కసారి గమనించుకోవాలి మన ప్లేయర్స్. అందులో మన తెలుగువాడు కూడా తిలక్ వర్మ ఉన్నాడు కాబట్టి కొంచెం ఫామ్లోకి రావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆర్సీబీ నిన్న జకబ్ డఫీ 4 ఓవర్లు వేసి 58 పరుగులు ఎక్స్పెన్సివ్ రన్స్ ఇవ్వడం జరిగింది. బట్ అంతకుముందు మ్యాచ్లో మంచిగా కవర్ చేయడం జరిగింది. 1-2 మ్యాచ్లో అలా జరుగుతుంది. ఇక రషీక్ వచ్చేసి 2.5 ఓవర్లలో 23 పరుగులు ఇవ్వడం జరిగింది, 1 వికెట్ తీసుకోవడం జరిగింది. అలాగే కృణాల్ పాండ్యా 4 ఓవర్లు వేసి 1 వికెట్ తీసుకోవడం జరిగింది, 26 పరుగులు ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే అద్భుతంగా వీళ్ళు బౌలింగ్ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరు బౌలింగే కొంచెం కట్టడి చేసింది అని చెప్పొచ్చు. బట్ ఓవరాల్గా ఏంటంటే ఆర్సీబీ 18 రన్ల తేడాతో విజయాన్ని అందుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు టేబుల్లో 3వ స్థానంలో ఉంది. 4 మ్యాచ్లు 3 మ్యాచ్లు గెలిచి 6 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. అలాగే ముంబై ఇండియన్స్ వచ్చేసి 4 మ్యాచ్లో 1 మ్యాచ్ మాత్రమే గెలిచి ఇప్పుడు నెట్ రన్ రేట్ పరంగా 7వ స్థానంలో ఉంది. సో 2 టీంలు కూడా స్ట్రాంగ్ టీంలే. బట్ ఏంటంటే ఒకప్పుడు ఆర్సీబీ అంటే
ఆ స్టాండర్డ్ లెవెల్ వేరే లెవెల్‌లో ఉండేది. ఇప్పుడు లాస్ట్ 2 సంవత్సరాల నుంచి ఆర్‌సీబీ స్టాండర్డ్ లెవెల్ అనేది వేరే లెవెల్‌కి వెళ్ళిపోవడం జరిగింది. మొత్తం బ్రూటల్ బ్యాటింగ్, ఒక టీమే మొత్తం ఒక సాలిడ్ టీమ్ లాగా మారిపోయింది. లాస్ట్ టైమ్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీ అనుకోవడం జరిగింది. ఈసారి ఛాంపియన్స్ లాగా ఆడడం జరుగుతుంది కాబట్టి ఆర్‌సీబీ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఒక్క మ్యాచ్ ఓడిపోయినందుకు వాళ్ళు ఏ విధంగా నిన్న భీకరంగా బ్యాటింగ్ చేశారో మనకు అర్థమవుతుంది. మళ్ళీ రాజస్థాన్ రాయల్స్‌కి మళ్ళీ ఆర్‌సీబీకి మ్యాచ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చూడాల్సిందే మ్యాచ్. అలాంటి విధ్వంసకరమైన బ్యాటింగ్ అయితే నిన్న చేయడం జరిగింది. సో మెయిన్‌గా రజత్ పటిదార్ నిజంగా రాజసంగా అనిపించింది. సో తొందరలోనే టీమిండియాలో రజత్ పటిదార్ ఆ మిడిల్ ఆర్డర్‌లో కరెక్ట్‌గా ఫిట్ అవుతాడని అనిపిస్తుంది. సో తొందరలోనే రజత్ పటిదార్ టీమిండియాలో అడుగు పెట్టాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్‌గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్ట్ ఛానల్‌ని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.